కానీ ఈ యోగం అభ్యాసం చేసే వాళ్ళు జీవితాంతం వాళ్ళు శివద్వారం నుంచే వాళ్ళు శివలోకం వెళ్తారు. ఈ ద్వారం గుండా ప్రాణం పోతుంది, దశమ ద్వారం అంటారు అది. కాబట్టి అటువంటి స్థితిని అందుకున్న వాళ్ళే ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి అర్హత ఉంటుంది. వాళ్ళు మాత్రమే తమ స్థిర ప్రాణ స్థితిలో వాళ్ళు నిలిచి తమ ప్రాణ తేజోమయ శక్తిని ఒక దేవతామూర్తిలో ప్రవేశపెడితే అది చైతన్య స్వరూపముగా ఆ భక్తులకు అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆ దైవం ఆ రూపంలో, దైవ రూపానికి ప్రాణ ప్రతిష్ఠ పోసేది గురువు. అందుకే దుకాణాలలో తెచ్చిపెట్టుకున్న దేవతామూర్తులకు, జాతరలలో పోయి తెచ్చుకునే దేవతామూర్తులకు ప్రాణ ప్రతిష్ఠ ఉంటుందా? ఉండదు. తెస్తారు, పెట్టుకుంటారు, పూజలు చేస్తూ ఉంటారు. తెచ్చుకున్నామా, ఉన్నాయా, వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో ప్రతి జాతరకు పోయి తెచ్చుకున్నటువంటి అన్ని దేవతామూర్తులకు కడిగేసరికి మీకు గంట పడుతుంది. ఎప్పుడెప్పుడు? పౌర్ణమి, అమావాస్యకు. కానీ ఒక సద్గురువు ప్రాణ ప్రతిష్ఠ చేసి ఇచ్చిన లింగం ఏదైతే ఉంటుందో మీ ఇంట్లో, ఒక బొటనవేలు పరిమాణం అంతా, ఇక మీకు అందులో నుంచి శివ చైతన్యము పలుకుతూ ఉంటుంది.